శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఏ సమయంలో వివాహ యోగ్యత లభిస్తుంది, అలాగే వీరు జాతకంలో ఉన్నటువంటి సప్తమ స్థాన శుక్ర చంద్ర గ్రహాలకి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి వివాహానికి ఈ పరాభవన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండదు. కారణం ఏంటంటే రాశి అందే శుక్రగ్రహ సంచారం. శుక్రుడు రాశి అందు సంచరిస్తూ సప్తమ స్థానాన్ని వీక్షించడం వల్ల వివాహం జరగడానికి, పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి, సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల స్త్రీలకి సంతానం కలగాలంటే 9వ స్థానం అనుకూలంగా ఉండాలి, వివాహం జరగాలన్నా కూడా 9వ స్థానం అనుకూలంగా ఉండాలి. అందువల్ల మరి ఈ 3 స్థానాలని గురువు యాక్టివేట్ చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి వివాహానికి ఇది అనుకూలంగా ఉంది. సరే, తర్వాత జూన్ 1వ తారీఖున ఈ గురువు కర్కాటక రాశి అయినటువంటి కుటుంబ స్థానంలోకి ప్రవేశిస్తాడు. కుటుంబంలో రవి ప్రవేశించినప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అది వివాహం ద్వారా పెరగచ్చు, మీ కుటుంబంలో ఎవరికైనా కొత్తగా జన్మ ఇవ్వటం వల్ల సంతానం పెరగచ్చు. ఈ కారణం వల్ల 2వ స్థానం వచ్చినా కూడా వివాహానికి అనుకూలత ఉంటుంది. అది ఎప్పటిదాకా అక్టోబర్ 31 దాకా. సరే, దాని తర్వాత సింహరాశిలో ప్రవేశిస్తాడు. అంటే తృతీయంలో ప్రవేశించినా కూడా అప్పుడు 7వ భావాన్ని 11వ భావాన్ని ఈ గురువు వీక్షించడం వల్ల మొత్తం మీద ఈ గురువు మీకు వివాహం ఇవ్వడానికి అనుకూలంగానే ఉన్నాడు. అయితే ఎందుకు వివాహం జరగటం లేదు అని పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ సప్తమ స్థానం, అలాగే వివాహానికి కారణమైనటువంటి జలతత్వ గ్రహాలు శుక్రుడు చంద్రుడు, ఇవి జాతకంలో బలంగా ఉన్నప్పుడు తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు పాపగ్రహాలైనటువంటి శనితో కలిసిన, రాహుతో కలిసిన, కుజుడితో కలిసిన అది వివాహానికి అనేక ఆటంకాలని ఇబ్బందుల్ని కలగజేస్తుంటుంది. అందువల్ల శుక్రుడు ఏ పాపగ్రహంతో కలిసి ఉంటాడో ఆ పాపగ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. అలాగే సప్తమాధిపతి గురువు, అంటే మీ యొక్క జన్మజాతకంలో గురువు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ గ్రహంతో, ఈవెన్ గురువు కూడా శనితో కలిసినా కూడా వివాహం ఆలస్యమవుతుంది. మరి సప్తమ భావం 2 పాపగ్రహాల మధ్య పాపకర్తాల్లో ఉన్న వివాహం ఆలస్యమవుతుంది. అలాగే గురువు పాపగ్రహాలతో రాహు కేతుతో కలిసి ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల రాహు ఏ గ్రహంతో, అంటే గురువు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఆ గ్రహానికి, అలాగే సప్తమ భావంలో ఏదైనా పాపగ్రహం ఉంటే ఆ గ్రహానికి కూడా మీరు పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ప్రధానంగా ఈ బుధుడు యొక్క, అంటే మీరు మిథున రాశిలో జన్మించారు, మిథున లగ్నం అని అనుకుందాం. ఈ మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. మరి మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 3.5 సంవత్సరాలు కుజ మహాదశ ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి కుజుడు 3.5 సంవత్సరాలు ఉంటాడు. దాని తర్వాత వచ్చే రాహుదశ అంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలు, అంటే 21, 22 కల్లా రాహు అయిపోతాడు. గురుమహాదశ జరుగుతుంటే ఈ గురుమహాదశలో వివాహం జరగడానికి అవకాశం ఉండదు. అలాగే రాహు మహాదశ అంటే ఆరుద్ర నక్షత్ర జాతకులకి రాహు మహాదశలో జన్మించి ఉంటే అది 18 సంవత్సరాలు ఉంటుంది. పాదాన్ని బట్టి 4.5 సంవత్సరాలు కూడా ఉంటుంది అటు ఇటుగా. వారికి గురువు ఈ రాహు మహాదశ అయిపోయిన తర్వాత గురువు మహాదశ నడుస్తుంది. సో గురువు కంపల్సరిగా వివాహాన్ని ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ గురుదశ. దాని తర్వాత ఒకవేళ శని మహాదశ స్టార్ట్ అయి ఉంటే, అంటే మిథున రాశి మిథున లగ్నం వాళ్ళకి శని మహాదశ స్టార్ట్ అయి ఉంటే వారి వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒక పట్టాన సంబంధాలు కుదరవు. అందువల్ల ప్రస్తుతం
మీకు ఏ దశ నడుస్తుందో చూసుకొని ఆ దశానాథుడికి తప్పకుండా పరిహారం చేయవలసి ఉంటుంది. అదే మీకు గురువు మహాదశ నడుస్తుంది, గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, దుస్థానాల్లో ఉన్నాడు అనుకున్నప్పుడు గోశాలను దర్శించి ఒక గురువారం కానీ మీకు అనుకూలమైనటువంటి తారాబలం చూసుకొని గోపూజ జరిపించవలసి ఉంటుంది. అలాగే ఆవు దూడ బొమ్మ, అది పాలరాద్దైనా తెలుపుదైనా వెండిదైనా, మీరు మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల కానీ మీకు కనబడే విధంగా ఆవు దూడ పెట్టుకుంటే ఈ గురు మహాదశ మీకు వివాహాన్ని కల్పిస్తూ ఉంటుంది. అదే శని మహాదశ ధరిస్తుంటే మాత్రం కంప్లీట్గా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం శనివారం ప్రతి శనివారం కూడా హనుమాన ఆలయం దర్శించి స్వామికి వీలున్నప్పుడల్లా వడమాల సమర్పించడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు చాలా వరకు తొలగే అవకాశం ఉన్నది. ఇక గురువు ఇంతగా సప్తమ భావం అనుకున్నాం కాబట్టి సప్తమ భావం గురువు మీ యొక్క జన్మ జాతకంలో ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక పసుపు కొమ్ము, మంచి దుంప పసుపు కొమ్ము లాంటిది మీరు దగ్గరన్నా పెట్టుకోండి. స్త్రీలైతే అది మీ దగ్గర పర్సులో పెట్టుకున్నా పర్లేదు. ఈ పసుపు కొమ్మ మీ దగ్గర ఉండడం వల్ల మీరు స్నానం చేస్తున్నప్పుడు ఈ వేడి నీళ్ళలో కానీ చన్నీళ్ళలో కానీ కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం మీకు తొందరగా లభించి వివాహం అనుకూలంగా జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశి వారికి వివాహం జరగాలంటే గురువు యొక్క అనుగ్రహం, అలాగే శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే చంద్రుడు శుక్రుడు కూడా జలతత్వ గ్రహాలు. వివాహానికి జలతత్వ గ్రహాలే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాయి. మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహుగ్రహంతో కలిసిన, శుక్రుడు రవిగ్రహంతో కలిసి కంబస్ట్ అయి ఉన్నా కంప్లీట్గా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. గురువు సాధారణంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి. అలాగే ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇది ఈ కన్యా రాశి వారికి 100% వివాహం జరిగే సమయం. అంటే గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీకు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం. అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల మీకు వివాహానికి తగిన వరుడు లేదా వధువు లభించడం జరుగుతుంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు తృతీయ సప్తమాల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పెళ్లి సంప్రదింపులు, పెళ్లి చూపులు, మాటలు, వివాహం, దాని తర్వాత లాంఛనాలు ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 31 లోపల జూన్ 1వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి అక్టోబర్ 31 తర్వాత గురువు మీకు 12వ స్థానంలో కొద్ది రోజులు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఏదైనా వివాహ సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు కారణమవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఏర్పడింది. మరి ఈ సమయంలో కూడా మీకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు జన్మజాతకం చూడవలసి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో సప్తమ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు లాంటి పాపగ్రహాలు ఉన్నా, మీ యొక్క జన్మజాతకంలో సప్తమాధిపతి గురువు ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్నా, సప్తమ భావం అంటే మీనరాశి 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నా, అంటే ఒక పాపగ్రహం వేరొక పాపగ్రహం ఉన్నప్పుడు ఈ పాపకర్తార యోగంలో సప్తమ భావం పడినా, గురువు పాపకర్తార యోగంలో పడినా వివాహం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా ఈ చంద్రుడు బలహీనంగా ఉన్నా,
శుక్రుడు బలహీనంగా ఉన్న వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పరిహారం ఏం చేయాలంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రస్తుతం దశ ఏం జరుగుతుంది అని పరిశీలించాలి. ప్రస్తుతం దశ ఏముంటుంది మన కన్యా రాశి వారికి? ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు. అంటే రవి దశలో పుట్టి ఉన్నవారికి రవి 3.5 సంవత్సరాలు, చంద్రుడు 10, 13.5, 7, 20. అంటే తర్వాత రాహు మహాదశలో వీటికి వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుదశ జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువ మందికి. వారు రాహుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం లాంటివి చేయించుకోవడం, అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పారాయణ చేయడం వల్ల రాహుగ్రహం మీకు తొందరగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు తర్వాత కొంతమంది గురుదశ కూడా జరుగుతుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. గురుదశ అనుకూలం కోసం మాత్రం మీరు కంపల్సరిగా ఏదైనా ఒక దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, గాన్గాపూర్ ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి, లేదా అంత దూరం మనం వెళ్ళామనుకున్నప్పుడు గురువారం 7 గురువారాలు ఏదన్నా శనగలు గుగ్గిలిగా తయారు చేసి ఏదైనా దత్త క్షేత్రంలో, సాయిబాబా ఆలయంలో, లేదంటే ఏ టెంపుల్లో అయినా మీరు ఈ శనగలు పంచిపెట్టడం వల్ల కానీ, ఎందుకంటే ఎవరికైనా గోశాల్లో ఈ శనగలు గోవుకి పెట్టడం వల్ల కానీ మీకు గురువు యొక్క దశ జరుగుతున్న వాళ్ళకి క్రియ అనుకూలిస్తుంది. ఆ కారణం వల్ల ఇది కంప్లీట్గా దశను బట్టి పరిశీలించుకొని దశానాథుడికి పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా వివాహానికి మీకు చాలా వరంటే ఎందుకంటే లగ్నం సహకరించాలి. లగ్నం సహకరిస్తేనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ, చదవడం కానీ, అలాగే గోవిందనామాలు, లేదంటే ఏదైనా ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా వరకు ఆలస్యం అవుతుంటుంది వివాహం. కారణం ఏదైతే ఉన్నామండి, ఎందుకంటే వీళ్ళకి సప్తమ భావం సహజ వ్యయస్థానమైనటువంటి మీనరాశి అవటం వల్ల ఈ ఆలస్యానికి కారణం అవుతుంటుంది. బట్ కానీ వివాహం తర్వాత వీళ్ళ జీవితం కంప్లీట్గా అదృష్టపరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం గురువు యొక్క స్థానం కాబట్టి మీకు మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలో నడిపించే జీవిత భాగస్వామి రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క లైఫ్ బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి, కన్యా లగ్నం వారికి వివాహం తర్వాతే జీవితం బాగుంటుంది. బిఫోర్ అంతా కూడా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. స్వస్తి.